కర్నూలు పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దొంగతనాలు చేశారనే అనుమానంతో 15 రోజుల క్రితం కర్నూలు ముజఫర్ నగర్కు చెందిన మహేష్, బాలకృష్ణ అనే ఇద్దరు యువకులను అరెస్ట్ చేశారు. కస్టడీలో ఉంచి తమదైన స్టైల్లో విచారించారు. 15 రోజులైనా తమ పిల్లల ఆచూకీ చెప్పడం లేదంటూ వారి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. చివరకు కోర్టును ఆశ్రయించారు. కోర్టు సర్చ్ వారెంట్ జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు అడ్వకేట్ కమిషన్ కర్నూలు 3 టౌన్ పోలీస్ స్టేషన్కు వెళ్లింది. బాలకృష్ణ, మహేష్లను అడిగి తెలుసుకుని వారి స్టేట్మెంట్ రికార్డ్ చేసింది అడ్వకేట్ కమిషన్. స్టేట్మెంట్ను అడ్వకేట్ కమిషన్ కోర్టు ముందు ఉంచింది. కర్నూలు 4th టౌన్ పోలీసులు ఎంటర్ అయి అనుమానితులపై కేసు నమోదు చేసి స్టేషన్ బెయిల్ ఇచ్చి ఇంటికి పంపించారు. తమ వారిపై ఎలాంటి కేసు నమోదు చేయకుండా 15 రోజుల పాటు విచారణ పేరుతో చిత్రహింసలకు గురి చేశారని బాధిత కుటుంబ సభ్యులు వాపోతున్నారు. డబ్బులిస్తే మీ వారిని వదిలేస్తామని డిమాండ్ చేసినట్లు బాధితుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. డబ్బులు కట్టండమ్మా, తర్వాత కథ ఆలోచిద్దాం అన్నారు. సార్, నేను లివర్ ప్రాబ్లంతో బాధపడుతున్నా సార్. బాలు అయితే నా దగ్గర లేదు సార్. నా కొడుకే 6 నెలల క్రితం 6 సంవత్సరాల నుంచి ఆ బాబుకు నాకు ఎటువంటి సంబంధం లేదు సార్. వాళ్ళు బాగాలేరు, పిల్లలు పోయినారు, ఎక్కడో బెంగళూరులో ఉన్నారు సార్. వాళ్ళు నాకు తెలియదు. నేను చిన్న బాబుని పట్టుకొని బతుకున్నాను. నా భర్త చనిపోయి 15 సంవత్సరాలు అవుతుంది సార్. నా పరిస్థితి సార్, పని చేసుకుంటే తినాలా, లేకుంటే లేదు సార్. అంటే నీ కూతురే కదమ్మా, వాడు నీ అల్లుడే కదమ్మా, అదమ్మా ఇదమ్మా అంటే సార్ నాకైతే తెలియదు సార్. నేనైతే తెచ్చి చూపిస్తాను చెప్పిన తర్వాత సరేలమ్మా మీ అత్త మా అమ్మకు మీ అత్త నెంబర్ ఇవ్వమని ఆ పాప అత్తది బాబుది అడిగినారు. వాళ్ళ అత్త ఫోన్ నెంబర్ ఇచ్చిన తర్వాత అమ్మ మీకు ఈ మహేష్ అనే అబ్బాయి దొంగతనం చేసిన పట్టుకున్నాడు, నీకు 8 తులాల బంగారు ఇచ్చినామంట కదమ్మా, వస్తావా లేకపోతే నేను రమ్మంటారని తెలిసింది. ఆమె భయపడుకుంటూ వచ్చింది. ఏమంటే ఇట్లా స్థలం పట్టాలి అంటే మాకు పెద్ద మనిషి అని ఆయన నాకు సంఘానికి ఫోన్ చేశారు. అతన్ని అమౌంట్ అడిగారు, అతను లేదన్నారు. ఇంకా అక్కడ నంద్యాలకు వెళ్ళి వీళ్ళని పట్టకపోయి ఎక్కడెక్కడో రికవరీ డబ్బులు తీసుకొచ్చారు. మాకైతే ఏం తెలియదు సార్, మమ్మల్ని అయితే డబ్బులు కట్టాలని బెదిరిస్తున్నారు. ఇంకా ఆ రోజు నుంచి 20 రోజులు అయింది వీళ్ళని తీసుకొచ్చి. నాకు ఏం చెప్తలేదు, ఇద్దరు రేపు పోతారు ఎల్లుండి పోతారు సబ్జెక్ట్కి మీ వాళ్ళు. అప్పుడు మీరు అక్కడ బెయిల్ వేసుకొని బెయిల్ మీద బయట తెచ్చుకున్నాను వాళ్ళని అంటున్నారు. కానీ క్లారిటీగా ఇదన్నీ చెప్తలేదు, ఏం చెప్తలేదు. 12వ తారీఖు వచ్చినారు సార్. ఇంట్లో ఉన్నాము, నేను ఆయన పిల్లలు ఉన్నప్పుడు 12వ తారీఖు వచ్చినారు. మధ్యాహ్నం పిలుచుకొని పోయినారు సార్. ఇంటి దగ్గరకు వచ్చి పిలుచుకొని పోయిన తర్వాత మాకు 4 రోజుల తర్వాత తెలిసింది సార్. ఎందుకంటే 4 రోజులు ఆ ముందు రోజు బెంగళూరు పోయినారు సార్ మా అన్న కోసం అని. ఆ నుంచి మా అన్నను తోలుకొని వచ్చి ఇక్కడ స్టేషన్లో పెట్టిన తర్వాత మాకు పోలీసుల నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. ఇంకా 4 టౌన్ వాళ్ళు వచ్చినారు, మా ఇంట్లో చూపెట్టమని అడిగినారు. ఇల్లు సెర్చ్ చేసేసినారు. అన్నీ ఒకటి డ్రెస్సింగ్ టేబుల్ కూడా అది ఇరగొట్టినారు సార్. అది తాళం లేదంటారు. అన్ని ఇంటి పత్రాలు అన్నీ తీసుకొని పోయినారు సార్. తీసుకొని పోయిన తర్వాత మాకు ఇంకా 10 రోజులు అవుతుంది. వాళ్ళ నుంచి ఏం లేదు సార్. జస్ట్ బట్టలు ఏదో ఫుడ్ ఇవ్వమంటున్నారు, బట్టలు తెచ్చిమ్మంటున్నారు. సరే తెచ్చిస్తున్నాము, అంతా తిరుగుతున్నాము. కానీ వాళ్ళు మాకేం చెప్పకున్నారు. పిల్లలు ఏడుస్తున్నారు సార్. మేము కూడా పని చేసుకుంటాం కదా సార్. ఆ మనిషి అంటే లాక్ తీసేట సార్ అంటే మేము చెప్తాం పోండమ్మా అని అంటున్నారు. కానీ ఎవ్వరు మా సైడ్ ఏం మాట్లాడలేదు సార్. తర్వాత మేము ఈరోజు 20 రోజుల తర్వాత మేము సార్ని పెట్టి మాట్లాడుకుంటున్నాం సార్. ఇంకా వాళ్ళు సార్ వాళ్ళు అయితే 3 లక్షలు కట్టమని మమ్మల్ని డిమాండ్ చేశారు సార్. కానీ మా దగ్గర అంత డబ్బులు లేవు. మా ఇంటి పత్రాలు కూడా వాళ్ళే తీసుకున్నారు. ఆ ఇంటి పత్రాలు అమ్ముకుంటుంటే వాళ్ళే అమ్ముకుంటామని కూడా చెప్తున్నారు సార్. మేము అనుకుంటే ఎటమ్మాలి సార్, మేము 3 లక్షలు వాళ్ళు కట్టమని ఎట కట్టాలి సార్. మా దగ్గర అంత డబ్బులు లేవు సార్ అంటే సర్లేండి. మేము 3 టౌన్ సిఐ తీరు సరిగా లేదని ఆరోపించారు బాధితుల తరపు లాయర్లపై కూడా ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. అయితే ఈ కేసుపై మాట్లాడేందుకు పోలీసులు నిరాకరిస్తున్నారు. జరిగిన తప్పును సరిదిద్దుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.